ఇట్లా ప్రతి ఫంక్షన్ కి అట్లా ఎవరు గీక్కుంటా కూర్చుంటారు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది అంటున్నా. పరవాన్నం అయిపోయిందా వేదాంచిది? అయిపోయింది. ఇంపార్టెంట్ షాట్ అండి. అండ్ రేపు వేదాంచిది అన్నప్రాసన అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాం మేము. ఇలా ఏమున్నాయో చూపిస్తారండి. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఈ షీట్లో ఉన్నట్టు బోర్లా పడితే బొబ్బట్లు, ముచ్చట్లు పెడితే ముద్దలు అనమాట. సో ఇలా షీట్ మీద ఇన్ని టైప్ చేపించి ఇట్లా కట్ చేసి ఇట్లాంటి నోట్స్ మీద స్టిక్కర్ వేసేసి అప్పుడు ఇలా అవుతుంది. ఇలా చేసి ఇలాంటి ఒక బాక్స్లో కంప్లీట్ షోలు 1 2 బొబ్బట్లు. ఇదిగో నీకు చలివిడి ముద్దలు చేస్తున్నాను. రెండు చలివిడి ముద్దలు, తర్వాత 2 తమలపాకులు ఫోల్డ్ చేసేసి పక్షాలు తినబెట్టేసాలి. అండ్ ఒక క్రే పెట్టేసి ఇది నీట్గా ఫోల్డ్ చేసి పింక్ స్టిక్కర్ ఏవో ఇది ఉంది కదమ్మా నోట్, లోపల ఏముందో మనం రాసుకున్నాం కనిపిస్తుందా? బోర్ల పడ్డందుకు బొబ్బట్లు అండ్ ముచ్చట్లు పెట్టినందుకు ముద్దలు. ఈ స్టిక్కర్ని ఇలా పెట్టి ప్లాస్టర్ చేసి ఇది స్టిక్ చేయాలి. ఇప్పుడు ఇది లేచిపోతుందిగా, స్టిక్ చేయడానికి థ్యాంక్ యూ స్టిక్కర్. రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ అయిపోయింది. 2 బొబ్బట్లు, 2 చలివిడి ముద్దలు, 2 తమలపాకులు, ఒక క్రే అండ్ ఒక చిన్న నోట్ లోపల ఉన్నవి అండ్ ఒక థ్యాంక్ యూ. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసి పెట్టుకొని డెకోర్ కూడా ఈరోజు అయిపోతుంది. యాక్చువల్లీ ఇంకొంచెం 1 or 2 hours అది అయిపోయి అది కూడా చూపిస్తా. అండ్ రేపు బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. వేదాంశ్ గారు కూడా హెల్ప్ చేస్తారంట చూడండి. వేదాంశ్ గారు రేపు మీ అన్నప్రాసన. సో యా, ఇవి మా రిటర్న్ గిఫ్ట్స్. అండ్ వేదాంత్ ఇప్పుడే గీసినాడు, చెప్తున్నాడు ఎలా చేయాలి ఏంటి అని కదగా. చాలా ఉన్నాయి బట్ సింపుల్గా we selected this. సో యా, మార్నింగ్ ఇప్పుడే లేచాము. 7:30 అవుతుంది. పింకీ స్నానం చేసింది. ఏం చేస్తుందో చూద్దాం. అమ్మ స్నానం చేస్తుంది, నెక్స్ట్ నేను స్నానం చేయాలి. ఇంట్లో బాయ్స్ అందరూ స్లీపింగ్. నాన్న, వేదాంత్, విశాల్ అందరూ. పింకీ ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరికైనా లెన్స్ ఎలా పెట్టుకోవాలి అని ఒక ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ప్లీజ్. ఆల్మోస్ట్ అరగంట అయింది ఒక లెన్స్ పెట్టలేను. ఇంకా చాలా టైం పడుతుంది. బాయ్. పరవాన్నం అయిపోయిందా వేదాంచిది? అయిపోయింది కాదు, పరవాన్నం అవుతుంది చూడు వేదాంచిది. టేస్ట్ చేస్తావా బావ? చెయ్యద్దు, టేస్ట్ చేయొద్దు, అమ్మవారికి పెట్టాలి. చెయ్యద్దు, అమ్మవారికి పెట్టాలి. పొద్దున 2 hours నుంచి ఉడుకుతుంది అది సిమ్ములో. 10 నిమిషాలు జీడిపప్పు కిస్మిస్ వేసి తాలింపు వేసేస్తే ఫాస్ట్గా తాలింపు వేసేస్తా. ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? పరవాన్నం తింపి కొంచెం అగ్నిదేవుడికి కొంచెం పెడతాను. కింద స్టవ్ ఆఫ్ చేయలే? కొంచెం. ఓకే, అచ్చా అగ్నిదేవుడికి పెట్టాలా? ఒక చుక్క నీళ్ళు వేస్తే ఇప్పుడు అది వేదాంశదా? ఇది వేదాంశ. ఏమైంది? రిటర్న్ గిఫ్ట్ సరిపోవా? ఎక్కడ నేను సగం పని చేసిన, ఇంకా సగం నేను
లేచావా? రెడీ అవ్వాలి, నువ్వే లేట్. అందరు రెడీ అయిపోయినారు. ఇంత నిద్ర ముఖం ఉంది, నువ్వే లేటు. హాయ్, ఎంత ఎక్సైటింగ్ ఉందో. అది నిండాలంటే అమ్మో ఇదే పని తురిమేదా అన్న క్యారెట్ తురిమేదినా కొంచెం లైట్ గా కొంచెం నీళ్ళు పోసినా కూడా సెట్ అవుతుంది. పౌడర్ చేసుకుంటే ఈజీ ఏమో కదమ్మా. పౌడర్ లెక్క చేసినా కూడా సెట్ అవుతుంది. ఇట్లా ప్రతి ఫంక్షన్ కి అట్లా ఎవరు గీక్కుంటా కూర్చుంటారు మరి, అంతే చేస్తారు. అట్లంటే ఇంకా నా పెళ్ళికి నేను చేసుకుంటా అంతే. పూజలో ఖాళీ ఉంటా కానీ ఇట్లా అనుకుంటా కూర్చుంటా. 1 month ముందే ఇస్తాం. బిఫోర్ 1 month, ఆఫ్టర్ 1 month. హలో మేడం మేడం ఒక రిలీఫ్ మళ్ళీ ఒకసారి. బట్ గోల్డ్ ఇస్తున్నాడు చూడు. ఎంతసేపు ఉంచుతారు అట్లా? 7 గంటలు చూడు, ఏం కావాలి చూడు. వేసుకో కన్నయ్య, వేసుకో. డైరెక్షన్ మార్చారా? నేనేం మారాలి, కామెడీ చేయకు. రాట్లే కన్నయ్య అది పెట్టు ఆఫ్టర్. మళ్ళీ ఒకసారి పెట్టండి, 3 times పెట్టండి. లాస్ట్ సారి కెమెరాకి చూడండి.
అయిపోయిందా మేడం ఒకసారి ఇలా చూడరా. ఇంపార్టెంట్ షాట్ అండి. అశోక్ గారు మళ్ళీ మేడం వన్ మోర్ ఇలా చూడరా. విష్ణు ఇలా చూడండి. విష్ణు ఒకసారి ఇది పెట్టి వెరీ గుడ్. పింకీ ఒక నాప్కిన్ ఇవ్వ. సార్ లోపలికి జరగరా సార్ ప్లీజ్. ఓకే మేడం సైడ్కి వెళ్ళారా కొద్దిగా. సార్ దగ్గరికి సార్ నిల్చోండి మేడం, అలా నిల్చోండి. దగ్గరికి రా మేడం. సో ఫంక్షన్ మంచిగా అయిపోయి గెస్ట్ అందరూ వెళ్ళిపోయాక అత్తయ్య వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అలా కొద్దిసేపు కూర్చొని వేదితో ఆడుతూ అలా టైంపాస్ చేసాం. నువ్వు తుడవాలి మరి, వాడికి పోయడమే వచ్చు, తుడవడం ఇంకా రాదు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తున్నారు? వాళ్ళ పిన్ని ఏం చేస్తుంది పాపం? వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది అంటున్నా. వాళ్ళ మమ్మీ వాడిని ఎత్తుకోలేదు అదే పాపం. నాకు సంబంధం లేదు. కొంచెం ముందుకు జరుపు. ఓ ఆయన బొమ్మల పడుకుందంట, అరుస్తుండ ఆయన చూడవు అంతే. అంటే షేరింగ్ కానీ అట్లా లేదా? అబ్బా ఇప్పుడే చెప్పింది మీ అక్క. కాదు ఆహా, వాడు ఏం మాట్లాడుకున్నా ఇన్నర్ వాయిస్ నాయనమ్మ చెప్తుంది. అది అది నో షేరింగ్ సార్, నో షేరింగ్ సార్. అయిపోయింది అన్నప్రాసన. వేదాంచి అన్నం తిన్నాడు, రేపటి నుంచి రోజు తింటాడు. అది ఇప్పుడే పిక్చర్స్ ఇస్తే పిక్చర్స్ కూడా చూస్తున్నాం అనమాట. ఇప్పుడే అందరు వెళ్ళిపోయారు, ఇల్లు మొత్తం నీట్ చేసేసుకొని మొత్తం మేము కూడా ఫ్రెష్ అయ్యి తినేసి వేదాంచి పచ్చుకో పెట్టి అంతా అయిపోయింది. వెరీ మచ్ టయర్డ్, కానీ పిక్చర్స్ చూద్దాం అనగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట, ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి. సో అవి చూసి మేము కూడా ఇంకా పట్టుకోవాలన్నమాట. ఫర్ అన్నప్రాసన చాలా సూపర్ డూపర్ హ్యాపీగా అయిపోయింది. మీరందరూ చూసారు కదా, వేదాంత్ గోల్డ్ పట్టుకున్నాడు. అందరు అంటుండే అనమాట, ఇప్పుడు అమ్మ గాజులతోనే స్నానం చేసిన, అమ్మ రెడీ చేపించిన, ఈ గాజులు పట్టుకొని గాజులు 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 నాన్న గొలుసు, నానెత్తుకుంటే నాన్న గొలుసు, అమ్మ గాజులు వీటితోనే ఆడుతుంటాడు.
సో అట్లానే యాజ్ యూజువల్గా గోల్డ్ పట్టుకున్నాడు. అందరు గోల్డ్ బాబు బంగారు రాజు అని పిలుస్తుండే. అలా అయింది. That's it for today's video. See you in the next video. Bye-bye. Bye.